హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జార్ ప్రాపర్టీస్. హలో ఫ్రెండ్స్, చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోస్కి చాలా అనేది లైక్స్ అనేవి రావడం జరిగింది. ఈ వీడియోస్ కూడా మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ హౌస్ కూడా మీరు ఒక్కసారి చూడండి. నేను చెప్పానని కాకుండా ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి మీరు డీటెయిల్స్ చూసి డైరెక్ట్ మీరు హౌస్ చూసారనుకోండి, అప్పుడు దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీరు డైరెక్ట్ ఓనర్ తోటనే మీరు అడగవచ్చు ఫ్రెండ్స్. ఓకే, మీరు చూడండి, నా వీడియో అని కాదు, మీరు ఏ వీడియో చూసినా కూడా డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అనేవి ఉంటాయి. డైరెక్ట్ మీరు ఓనర్తో మాట్లాడి అక్కడికి వెళ్ళి మీరు లొకేషన్ చూస్తేనే మీకు అనేది హౌస్ గురించి అనేది మనకు తెలుస్తుంది. అలాగే అక్కడ చుట్టుపక్కల ఏదైతే మనకి డీటెయిల్స్ కానివ్వండి, వాతావరణం కానివ్వండి. ఎందుకంటే చాలామంది ఏంటంటే హౌస్ ఓకే వీడియోలో బాగుందని చెప్పేసి అని అనుకుంటుంటారు, కానీ మీరు ఒక్కసారి మీరు లైవ్లో చూసాక ఆ తర్వాత మీకు అనేది నచ్చుతుంది ఖచ్చితంగా. ఈ హౌస్ అని కాదు, ఏ హౌస్ అయినా సరే. ఎందుకంటే వీడియోలో మేము అనేది ఎంతవరకు చూపిస్తామో అంతవరకే మేము చూపించగలుగుతాం. మిగతా అనేది మేము మొత్తం కవర్ చేయలేమన్నమాట. అందువల్ల మీరు ఇక్కడని కాకుండా ఎక్కడ మీరు తీసుకున్నా కూడా, ఏ హౌస్ తీసుకున్నా, ల్యాండ్ తీసుకున్నా, వెంచర్స్ ఏది తీసుకున్నా సరే, మీరు ఒక్కసారి మీరు విజిట్ అయ్యి మీరు చెక్ చేశాకనే మీరు ఆ తర్వాత మీరు అనేది ప్రొసీడ్ కండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ చెప్పినందుకు. సారీ, ఎందుకంటే చాలామంది ఏంటంటే వీడియో చూసాక ఏంటంటే ఓకే ఈ లొకాలిటీలో ఉంది, ఇక్కడ ఏంటంటే మనకి కార్నర్లో ఉంది, మనకి ఏంటంటే ఇంకా చాలా అని చెప్తూ ఉంటారనమాట. అందుగురించి నేను ఇది చెప్పాల్సి వచ్చిందనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఈ హౌస్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఏంటంటే నాగోల్లో ఉంది. నాగోల్లో వచ్చేసి మనకి ఏంటంటే ఓకే బాగుంది అనమాట. మీరు చూడొచ్చు, ఎంట్రన్స్లో ఏంటంటే మనకి మట్టి రోడ్ అనేది మీకు అనిపించింది. మట్టి రోడ్ అంటే ఎక్కడో కార్నర్కి ఉంది అని చెప్పేసి అనుకోవద్దు. మనకి ఎగ్జాక్ట్లీ మనకి నాగోల్లో టోటల్ ఏంటంటే మనకి శ్రీనివాస్ కాలనీ అని చెప్పేసి మీకు తెలిసే ఉంటుంది. అక్కడ శ్రీనివాస్ కాలనీ రోడ్ నెంబర్ 12 అని చెప్పి మీరు గూగుల్లో కొట్టినా కూడా ఎగ్జాక్ట్లీ లొకేషన్ చూపిస్తుంది. అందుకని నేను ఎగ్జాక్ట్లీ లొకేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, మీరు చెక్ చేసుకోవచ్చు. శ్రీనివాస్ కాలనీ రోడ్ నెంబర్ 12 అనమాట. ఓకే, ఈ హౌస్ వచ్చేసి మనకి 167 స్క్వేర్ యార్డ్లో ఉంది. డైమెన్షన్ వచ్చేసి మనకి 25-60 డైమెన్షన్. వెస్ట్ ఫేస్లో ఉంది, 30 ఫీట్ రోడ్ ఉంది అనమాట. ఓకే, అలాగే మనకి 1470 మనకి స్లాబ్ అని చెప్పారు. శ్రీనివాస్ కాలనీ రోడ్ నెంబర్ 12. కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 2 BHK వచ్చింది అనమాట. పైన 3 BHK వచ్చింది ఫస్ట్ ఫ్లోర్లో. ఓకే, మనం చూసుకోవచ్చు ఏంటంటే విశాలంగా ఉంది. అక్కడ మీరు చుట్టుపక్కల మీరు ఆల్రెడీ వీడియోలో చూసే ఉంటారు, ఎంట్రన్స్లో అనమాట. చాలా విశాలంగా ఉంది, చాలా గాలి కూడా వస్తుంది. నేను ఎందుకంటే పైకి కూడా మీరు చూడవచ్చు, టెరెస్ పైకి కూడా నేను చూపించాను. చుట్టుపక్కల ఎంత విశాలంగా ఉందో, ఫ్రీగా మనకి ఏంటంటే చెట్లు, వాతావరణం కూడా అనమాట. మనకి చాలామంది ఏంటంటే ఇలాంటి లొకాలిటీనే కోరుకుంటుంటారు. అందువల్లనే నేను పైన కూడా తీయడం జరిగింది అనమాట ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే పైన ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 3 BHK ఉంది. మనకి ఇది వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి 1,85 lakhs అని చెప్తున్నారు అనమాట. నెగో చెప్పారు. మీరు ఓనర్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో మీరు డైరెక్ట్ కాల్ చేసి మీరు ఓనర్తో మనం మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఎల్బీ నగర్ మున్సిపాలిటీ వస్తుంది అనమాట. నాగోల్ డివిజన్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, అంటే ఎగ్జాక్ట్లీ మనకి ఎల్బీ రౌండ్ నుంచి మనకు ఒక 2 kilometers వస్తుంది. అలాగే మనకి ఏంటంటే నాగోల్ నుంచి మనకు ఒక 1 kilometer అంటే ఒక 800 meters దగ్గర 1 kilometer మనకి పెట్టుకోవచ్చు, మెయిన్ హైవే నుంచి అనమాట. ఓకే, అంటే మనకు 5 minutes మనం రావడానికి వస్తుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసి మనకి ఏంటంటే బోర్ కూడా అవైలబుల్లో ఉంది. మనకి బోర్ వెత్తు కూడా మనకి 430 అని చెప్పారు. కృష్ణా వాటర్ మనకి అనేది కనెక్షన్ ఉంది. కృష్ణా వాటర్ ప్రజెంట్ అయితే వస్తుందని ఓనర్ అయితే చెప్పారు ఫ్రెండ్స్. ఓకే, ఇది వచ్చేసి మనకి ఏంటంటే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అంటే మీరు శ్రీనివాస్ కాలనీ రోడ్ నెంబర్ 12 నాగోల్ అంటే మీరు ఎగ్జాక్ట్లీ మీరు అక్కడికి అనేది మీరు చేరుకోవచ్చు. కింద నేను మ్యాప్ కూడా వచ్చాను, మీరు ఆ మ్యాప్ క్లిక్ చేసుకుని మీరు డైరెక్ట్ లొకేషన్కి అనేది మీరు వెళ్ళొచ్చు. కింద ఓనర్ నెంబర్ కూడా ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకే, ఇలాంటి ల్యాండ్ కానివ్వండి, వెంచర్ కానివ్వండి, మీరు ఎక్కడున్నా సరే హైదరాబాద్లో కానివ్వండి, వేరే దగ్గర కానివ్వండి, మీకు నా కాంటాక్ట్ చేయొచ్చు. కింద నాది ఏజెంట్ అని చెప్పేసి నాది ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మీరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చు ఫ్రీగానే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. డబ్బులు ఏం లేదు. మీరు ఎక్కడ ల్యాండ్ కానివ్వండి, ఇండిపెండెంట్ హౌస్, వెంచర్, రీసేల్ ప్రాపర్టీస్ కానీ, ఓల్డ్ ప్రాపర్టీస్ కానీ, ఏది కానీ నా ఛానల్లో మీరు అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, కింద నా నెంబర్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఓనర్ అండ్ వీడియో మేము పెడతామన్నమాట. ఓనర్ అనుకొని నాకు కాల్ చేసి డీటెయిల్స్ అడుగుతున్నారనమాట. అంటే మీరు ఓనరా అని చెప్పేసి అని నేను క్లియర్గా మెన్షన్ చేశాను కింద డిస్క్రిప్షన్లో. మీరు చూడండి, ఓనర్ నెంబర్ అని చెప్పేసి అని ఫస్ట్లోనే ఉంటుంది. మీరు ఆ ఓనర్ డైరెక్ట్ కాల్ చేసి మీరు అనేది డీటెయిల్స్ అనేది మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, కింద నా నెంబర్ కూడా ఉంటుంది. మీరు అలాంటి డీటెయిల్స్ మీరు ఉన్నా కూడా నాకు చేస్తే నేను నా యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్లో కూడా నేను అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, అప్లోడ్ చేయగానే మీకు ఆ వీడియో కూడా నేను లింక్ అనేది మీకు షేర్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి ఏంటంటే అలాగే ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు అనుకోండి, ఇలాంటి వీడియోస్ మరి నేను వీడియోస్
చేసినప్పుడు అలాగే తక్కువకి నేను చాలామంది ఏంటంటే 50 lakhs బడ్జెట్ లోపల కావాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. అలాంటివి ఏవైనా చాలా రేట్స్ అనేది మనకు వస్తూ ఉంటాయి అనమాట. అలాంటప్పుడు ఏంటంటే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకొని ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు మటుకు ఇంతే ఫ్రెండ్స్. కొత్తగా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, చాలామంది మీరు వీడియోస్ చూసే ఉంటారు, కానీ నా వీడియోస్ ఏంటంటే మీకు సెర్చ్ ఇంజిన్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. అంటే ఒక లొకేషన్లో మీరు ఒక హౌస్ కానివ్వండి, ఒక ల్యాండ్ కానీ సెర్చ్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ 3 to 4 kilometer డిస్టెన్స్లో మన వీడియో అనేది మనకి సజెషన్ చేస్తుంది అనమాట. అందువలన మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను చేస్తున్నాను కాబట్టి మీది ఏదైనా ప్రాపర్టీ ఉంటే ఖచ్చితంగా నా కాంటాక్ట్ కానీ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చి వీడియో తీసుకొని నేను నా యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఏంటంటే మీది ప్రాపర్టీ అనేది తొందరగా సేల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామందికి ఏంటంటే నాకు కాల్ చేస్తుంటారు, నేను బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను, చెన్నై నుంచి కాల్ చేస్తున్నాను అక్కడ. ఎందుకంటే అక్కడ లొకాలిటీ వాళ్ళు హైదరాబాద్లో తీసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారు అనమాట. నా దగ్గర క్లయింట్ కూడా అలానే ఉంటారు. అందుగురించనే మీరు ఎగ్జాక్ట్లీ నేను లొకేషన్ పెట్టాను అనుకోండి, అక్కడ 3 kilometer డిస్టెన్స్లో ఏంటనే మన ప్రాపర్టీ అనేది షో చేస్తుంది కాబట్టి వాళ్ళనే తొందరగా వచ్చి మీ ప్రాపర్టీ అనేది సేల్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.